నేను షార్ట్ కట్ మూవీ కదా, షార్ట్ కట్లోనే మాట్లాడతా, ఎక్కువ మాట్లాడాను యూజువల్గా కూడా. సో అన్న యాక్చువల్గా ఫస్ట్ డే నుంచి వచ్చినప్పటి నుంచి నేను ఫస్ట్ చూడగానే కొంచెం రూడ్గా ఉంటాడేమో, బయట నుంచి అట్లా అనుకున్న ఆ గడ్డము అది చూసి బాగా యాటిట్యూడ్ ఏమో అనుకున్నా, కానీ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ పర్సన్. చాలా బాగా కనెక్ట్ అయ్యిండు. 8 weeks ఒక హాస్టల్లో ఉన్నట్టే 24/7 కలిసి ఉండేవాళ్ళము. అందరికీ ప్రతి ఒక్కళ్ళకి డైలీ టీ పెట్టి ఇచ్చేవాడు. సో నాకు టీ అలవాటు లేకున్నా కూడా అన్న చేసింది నచ్చి నేను తాగేటోని, కొంచెం స్ట్రెస్ రిలీఫ్ లెక్క ఉంటుందని. సో కంగ్రాట్స్ అన్న. మూవీ గురించి లోపల కూడా చెప్పిండు. సో నేను ఖచ్చితంగా వద్దామనుకున్నా. అండ్ ఇంకో చిన్న మ్యాటర్, నాకు డాన్స్ మీద బాగా ట్రాల్ చేసిండ్రు సోషల్ మీడియాలో, నేను కూడా చూసినా, నవ్వుకుంటున్నా. సో సందీప్ అన్నకు ఒక బాధ్యత అప్పచెప్పిన, అన్న నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నా నెక్స్ట్ ఫిల్మ్లో ఒక మంచి డాన్స్ నెంబర్ ఉంది, నువ్వు కంపోజ్ చేయాలంటే వెంటనే కంపోజ్ చేస్తా అన్నాడు. త్వరలో అన్న కంపోజిషన్లో నేను మంచి డాన్స్ చేయబోతున్నా. సో ఆ ట్రాల్స్ అందరికీ చిన్న సమాధానం లాంటిది, రెస్పాన్సిబిలిటీ. ఈసారి మంచి చేయకపోతే నన్నేమనకండి, సందీప్ అన్న వేసుకోండి మీరు సోషల్ మీడియాలో. ఇంకా ఛాన్స్ రాదు మళ్ళీ. థ్యాంక్ యూ అన్న. అండ్ ఇక్కడ ఇది చిన్న మూవీ టీము. సో ప్రతి ఒక్కళ్ళు మీడియా వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, మీడియా అనేది జనాలకి అండ్ ఎట్ ది సేమ్ టైం ఒక మూవీ పీపుల్కి మధ్యలో ఒక వారధి లాంటిది. ఒక సినిమా జనాల్లోకి వెళ్ళాలంటే మీడియా ప్రమేయం చాలా కావాలి. అండ్ మీరు ఎంత సపోర్ట్ చేస్తే చిన్న ఫిల్మ్స్కి అంత మంచి జరుగుతుంది. సో నేను ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు చాలా చిన్న బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబడి మేము మాట్లాడగలుగుతున్నామంటే నాకు చాలా హ్యాపీ ఉంది. బిగ్ బాస్కి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు, బిగ్ బాస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి వాళ్ళ శాయశక్తిలో ప్రయత్నించి ఏదో ఒకటి సాధిద్దామని వచ్చి ఈరోజు ఇక్కడ నిలబడ్డారు, ఏదో ఒకటి సాధించిండ్రు. ఆల్రెడీ కొంచెమంది జనాలకు తెలుసు. సో వాళ్ళు ఇంకొంచెం ఒక స్టెప్ అహెడ్ జనాల్లోకి వెళ్ళిండ్రు. అండ్ కొంచెమంది నాలాంటి వాళ్ళు, చాలా కొత్త వాళ్ళు, నేను, ప్రశాంత్, యావర్. సో ఎవరికి తెలియకుండా మీ ముందుకు వచ్చి సో మాకు ఇంత ఆదరణ లభించింది. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ దట్. అండ్ ఇట్లానే అందరికీ, నాకు, సందీప్ అన్నకి, యావర్కి, ప్రశాంత్కి, శివన్నకి, సో తేజ, అశ్విని అండ్ ఇంకా ఇక్కడ రాని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి మీరు అట్లనే సపోర్ట్ చేస్తూ ఉంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నా. థ్యాంక్స్ అలాట్. నేను షార్ట్ కట్ మూవీ కదా, షార్ట్ కట్లోనే మాట్లాడతా, ఎక్కువ మాట్లాడాను యూజువల్గా కూడా. సో అన్న యాక్చువల్గా ఫస్ట్ డే నుంచి వచ్చినప్పటి నుంచి నేను ఫస్ట్ చూడగానే కొంచెం రూడ్గా ఉంటాడేమో, బయట నుంచి అట్లా అనుకున్న ఆ గడ్డము అది చూసి బాగా యాటిట్యూడ్ ఏమో అనుకున్నా, కానీ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ పర్సన్. చాలా బాగా కనెక్ట్ అయ్యిండు. 8 weeks ఒక హాస్టల్లో ఉన్నట్టే 24/7 కలిసి ఉండేవాళ్ళము. అందరికీ ప్రతి ఒక్కళ్ళకి డైలీ టీ పెట్టి ఇచ్చేవాడు. సో నాకు టీ అలవాటు లేకున్నా కూడా అన్న చేసింది నచ్చి నేను తాగేటోని, కొంచెం స్ట్రెస్ రిలీఫ్ లెక్క ఉంటుందని. సో కంగ్రాట్స్ అన్న. మూవీ గురించి లోపల కూడా చెప్పిండు. సో నేను ఖచ్చితంగా వద్దామనుకున్నా. అండ్ ఇంకో చిన్న మ్యాటర్, నాకు డాన్స్ మీద బాగా ట్రాల్ చేసిండ్రు సోషల్ మీడియాలో, నేను కూడా చూసినా, నవ్వుకుంటున్నా. సో సందీప్ అన్నకు ఒక బాధ్యత అప్పచెప్పిన, అన్న నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నా నెక్స్ట్ ఫిల్మ్లో ఒక మంచి డాన్స్ నెంబర్ ఉంది, నువ్వు కంపోజ్ చేయాలంటే వెంటనే కంపోజ్ చేస్తా అన్నాడు. త్వరలో అన్న కంపోజిషన్లో నేను మంచి డాన్స్ చేయబోతున్నా. సో ఆ ట్రాల్స్ అందరికీ చిన్న సమాధానం లాంటిది, రెస్పాన్సిబిలిటీ. ఈసారి మంచి చేయకపోతే నన్నేమనకండి, సందీప్ అన్న వేసుకోండి మీరు సోషల్ మీడియాలో. ఇంకా ఛాన్స్ రాదు మళ్ళీ. థ్యాంక్ యూ అన్న. అండ్ ఇక్కడ ఇది చిన్న మూవీ టీము. సో ప్రతి ఒక్కళ్ళు మీడియా వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, మీడియా అనేది జనాలకి అండ్ ఎట్ ది సేమ్ టైం ఒక మూవీ పీపుల్కి మధ్యలో ఒక వారధి లాంటిది. ఒక సినిమా జనాల్లోకి వెళ్ళాలంటే మీడియా ప్రమేయం చాలా కావాలి. అండ్ మీరు ఎంత సపోర్ట్ చేస్తే చిన్న ఫిల్మ్స్కి అంత మంచి జరుగుతుంది. సో నేను ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు చాలా చిన్న బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబడి మేము మాట్లాడగలుగుతున్నామంటే నాకు చాలా హ్యాపీ ఉంది. బిగ్ బాస్కి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు, బిగ్ బాస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి వాళ్ళ శాయశక్తిలో ప్రయత్నించి ఏదో ఒకటి సాధిద్దామని వచ్చి ఈరోజు ఇక్కడ నిలబడ్డారు, ఏదో ఒకటి సాధించిండ్రు. ఆల్రెడీ కొంచెమంది జనాలకు తెలుసు. సో వాళ్ళు ఇంకొంచెం ఒక స్టెప్ అహెడ్ జనాల్లోకి వెళ్ళిండ్రు. అండ్ కొంచెమంది నాలాంటి వాళ్ళు, చాలా కొత్త వాళ్ళు, నేను, ప్రశాంత్, యావర్. సో ఎవరికి తెలియకుండా మీ ముందుకు వచ్చి సో మాకు ఇంత ఆదరణ లభించింది. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ దట్. అండ్ ఇట్లానే అందరికీ, నాకు, సందీప్ అన్నకి, యావర్కి, ప్రశాంత్కి, శివన్నకి, సో తేజ, అశ్విని అండ్ ఇంకా ఇక్కడ రాని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి మీరు అట్లనే సపోర్ట్ చేస్తూ ఉంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నా. థ్యాంక్స్ అలాట్.